सीपीएम जिंदाबाद। बोले ज्योति बस नगर को इंदिरम्मा इल्लू वाले 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 बोले इंदिरम्मा इल्लू वाले वाले बोले వ్యక్తిగత పట్టాలు बोले ज्योति बस नगर లో నివాసం ఉంటున్న వారందరికీ ఇంటి పట్టాలు वाले वाले बोले ఇంటి పట్టాలు वाले वाले जिंदाबाद जिंदाबाद सीपीएम जिंदाबाद 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 सीपीएम जिंदाबाद सीपीएम जिंदाबाद सीपीएम जिंदाबाद పట్టాలు वाले वाले बोले ఇంటి बोले ఇందిరమ్మ ఇల్లు वाले वाले बोले ఇందిరమ్మ ఇల్లు वाले वाले बोले ఇంటి పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్ళ కింద 10 లక్షల రూపాయలు वाले वाले बोले వ్యక్తిగత ఇళ్ళ కోసం 10 లక్షల రూపాయలు वाले वाले जिंदाबाद जिंदाबाद सीपीएम जिंदाबाद 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 सीपीएम जिंदाबाद बोले ఇందిరమ్మ ఇల్లు वाले 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 बोले వ్యక్తిగత పట్టాలు वाले वाले बोले నివాసం ఉంటున్న వారందరికీ ఇందిరమ్మ ఇళ్ళ కింద 10 లక్షల రూపాయలు वाले वाले जिंदाबाद ఈరోజు పెద్దమ్మగడ్డ జ్యోతి బస్ నగర్ సంబంధించిన గుడిసెవాసులందరూ గత 18-19 సంవత్సరాల నుంచి వెళ్ళి అక్కడ ఇండ్లు వేసుకొని నివసిస్తున్నా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు పట్టాలు ఇవ్వలేదు. ఇప్పటికే వాళ్ళందరికీ మున్సిపాలిటీ తరఫున హోల్డింగ్ నెంబర్ వచ్చి కరెంటు బిల్లు కట్టు ఉంటారు, సీసీ రోడ్లు ఏర్పడ్డాయి. ఇట్లాంటి ఏర్పడ్డ తర్వాత కూడా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇవ్వకపోవడం అనేది దురదృష్టకరం. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానన్నది. సిపిఎం పార్టీగా దీన్ని స్వాగతిస్తాను. కానీ ఈ పేరుతో పట్టాలు లేని వాళ్ళకి ఇవ్వనని చెప్పే సాకు పెడతాంది. అది న్యాయం కాదు. గత 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఈ నగరంలో అనేక ప్రాంతాల్లో వేసుకొని ఉంటున్నారు. అందరికి కూడా వెంటనే ఇక్కడ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సర్వే చేసి వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చుకుంటూ ఇందిరమ్మ ఇండ్లు అక్కడే నిర్మించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను. ఒకవేళ ప్రభుత్వం ఇంత గొప్పగా చెప్పుకునే ఇందిరమ్మ స్కీమును మొదలు ప్రారంభించి మొదలు అమలు చేయాల్సింది ఈ ప్రాంతాలలో. పేదలు ఎక్కడైతే గత 20-30 సంవత్సరాల నుంచి నివసిస్తున్నారో అక్కడ అమలు చేయాలి, అక్కడ ప్రారంభం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. ఇంకా ప్రభుత్వం ఈ నిర్మాణం చేయబట్టలేకపోతే రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.